హాయ్ అండి, నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే నేను రిబ్బన్ పకోడీ సన్నకార పూస తయారు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. శుభ్రంగా ఇక్కడ చూపించిన విధంగా స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా శనగపిండిని జల్లించుకున్నాక 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం పిండిని కూడా ఇక్కడ జల్లించుకుంటున్నాను. బియ్యం పిండి జల్లించుకున్నాక దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ పిండికి సరిపడా 1 స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నా. అలాగే 1/2 స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని చిన్న మిక్సీ జార్లో 8-9 దాకా మిరియాలు, 1 స్పూన్ దాకా వాము వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఇక్కడ పిండి జల్లెడ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని 2 స్పూన్లు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకొని దీన్ని కూడా బాగా జల్లించుకోవాలి. జల్లించుకొని దీంట్లో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా బాగా కలిసే వరకు కలుపుకున్నాక ఉప్పు, కారాలు, ఈ బియ్యం పిండి, ఆయిల్ అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ గట్టిగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా తడుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా గట్టిగా తడుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడైతే ఫ్రీడమ్ రీఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి నేను. ఆయిల్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కాగేలోపు కారాల పావులో పిండి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాము. ఇక్కడైతే కారాల పావు తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న బిల్లలు 2 వాడుతున్నానండి. ఇదైతే రిబ్బన్ పకోడీ కోసం, ఇదైతే సన్నకార పూస కోసం. ఇప్పుడు ముందుగా రిబ్బన్ పకోడీ తయారు చేస్తున్నాను. దానికోసం రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కారాల పావుకి బిల్ల పెట్టేసుకొని రిబ్బన్ పకోడీ బిల్ల పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కారాల పావుకి కొద్దిగా చేత్తో ఆయిల్ అద్దుకొని కారాల పావుకంతా ఆయిల్ పట్టించుకోవాలి. ఆయిల్ పట్టించుకున్న తర్వాత ఇప్పుడు కారాల పావులో శనగపిండి ముద్దను పెట్టుకోవాలి. ఈ కారాల పావులో సరిపడినంత పిండిని పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టేసుకొని సర్దుకోవాలి. పైన స్టాండ్ పెట్టుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కారాల పావుకి మళ్ళీ కదలకుండా జాగ్రత్తగా ఇక్కడ నిదానంగా మూత పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ కాగిందనమాట. ఇప్పుడైతే కారాల పావు తీసేసుకొని రిబ్బన్ పకోడీని ఒత్తేసుకుందాము. ఇక్కడ చూపించిన విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక ఒక 2-3 నిమిషాలు కాలిన తర్వాత క్రిస్పీగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కాల్చుకోవాలి. ఇలాగా నిదానంగా కలుపుకుంటూ అటు ఇటుపు కదిలించుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా క్రిస్పీగా 2 వైపులు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి. ఇక్కడైతే ఒక్కొక్క కారాల పావుకి పెట్టుకున్న పిండికి నాకు 2 వాయిలుగా వచ్చాయండి. ఇక్కడైతే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే పిండి పెట్టుకున్నాను. అదే పిండి పెట్టుకున్న కారాల పావులో బిల్ల తీసేస్తున్నాను. బిల్లను మాత్రమే మారుస్తున్నాను. ఇప్పుడైతే చిన్న బొక్కలున్న తీసుకొని సన్నకార పూస వేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఇలా రెడీ చేసి పెట్టుకొని సన్నకార పూసను వేసేస్తున్నాను. ఇదే పిండితోనే 2 రకాల స్నాక్స్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా చక్కగా చాలా బాగా నచ్చుతాయి. ఇవి కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సన్నకార పూస అయితే మనం ఈవినింగ్ స్నాక్స్గా బొరుగులు చేసుకుంటాం కదండి, కారం బొరుగుల్లోకి అలాగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి చూసేవాళ్ళు ఎవరైనా. ఇక్కడైతే ఇదే విధంగా ఇది కూడా అంతేనండి. ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి రివర్స్ చేసుకొని ఇలా కలుపుకుంటూ కాల్చుకోవాలి. ఒక పక్క క్రిస్పీగా కాలిన తర్వాత ఇంకొక పక్క రివర్స్ చేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడైతే కాలింది, రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఈ కారపు చుట్టని తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇక్కడైతే 2 వైపులా కాలిన చూడండి. ఇలా అన్నీ కాలిన తర్వాత అన్నిటినీ ఇలాగే కాల్చుకోవాలి.
ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత ఒక్క నిమిషం ఇలా సైడ్కి పట్టేసుకొని ఆయిల్ అంతా ఒడిచిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ డెక్షలోకి కానీ తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్నాక ఎక్స్ట్రా కింద ఏమైనా ఉంటే చిన్న చిన్న కారాలు ఏమైనా ఉంటే ఇలా తీసేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ బ్యాచ్ చేసేటప్పుడు మళ్ళీ మాడిపోతాయి అన్నమాట, ముందే తీసేసుకోవాలి. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, రిబ్బన్ పకోడీ, కరకరలాడే రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. అలాగే సన్నకార పూస కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి, క్రిస్పీగా. ఇక్కడ సౌండ్ చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది, క్రంచీగా కరకరమంటూ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్.